అసలు ఈ రామ్సార్ సైట్స్ అంటే ఏంటో తెలుసా? నథింగ్ బట్, సో ఇక్కడ మనకి ఇరాన్ అనేటువంటి ఒక దేశం ఉంది. ఆ ఇరాన్ అనేటువంటి ఒక దేశంలో రామ్సార్ సైట్, సో ఇరాన్ అనేటువంటి ఒక దేశంలో రామ్సార్ అనేటువంటి ఒక సిటీ ఉండటం జరిగింది. ఆ సిటీలో ప్రపంచ దేశాలకు చెందినటువంటి ప్రతినిధులందరూ కూడా అక్కడకు వెళ్ళారు. వెళ్ళి ఒక మీటింగ్ పెట్టుకొని డిస్కషన్ చేయడం మొదలుపెట్టారు. ఆ డిస్కషన్ దేనికి సంబంధించింది అంటే వెట్ ల్యాండ్స్కి సంబంధించినటువంటి డిస్కషన్. వెట్ ల్యాండ్స్, దాన్నే వెట్ ల్యాండ్స్ని మనము చిత్తడి నేలలు అంటాం. వెట్ ల్యాండ్స్నే మనము చిత్తడి నేలలు అని చెప్తుంటాం. అంటే చిత్తడి నేలలు అంటే ఎప్పుడు కూడా 24/7/365 నీరు నిలిచేటువంటి ప్రాంతాలు. క్లియర్ కదా? అయితే ఈ రామ్సార్ అనేటువంటి నగరంలో ప్రతినిధులు ఎవరైతే అక్కడ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యారో ఆ కాన్ఫరెన్స్ వెట్లాండ్కి సంబంధించింది, అంటే చిత్తడి నేలలకు సంబంధించినటువంటి కాన్ఫరెన్స్. సో అప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్ ఏంటి అంటే ప్రపంచంలో ఎక్కడైతే వెట్లాండ్స్ ఏవైతే ఉన్నాయో, చిత్తడి నేలలు అయితే ఉన్నాయో వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, కన్జర్వ్ చేయాలి, ప్రిజర్వేషన్ చేయాలి అని వాళ్ళు డెసిషన్ తీసుకోవడం జరిగింది అనమాట. ఓకేనా? సో అందుకే ఈ మీటింగ్ని ఏమని పిలుస్తామంటే కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్గా మనం పిలుస్తూ ఉంటాం. సో వి కాల్ ఇట్ యాజ్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్గా మనం పిలుస్తూ ఉంటాం. సో ఈ కన్వెన్షన్ దేనికి సంబంధించింది? చిత్తడి నేలలకు సంబంధించింది. ఎక్కడ జరిగింది? ఏ ప్రదేశంలో జరిగింది? రామ్సార్ అనేటువంటి ప్లేస్లో జరిగింది. కాబట్టి ఈ పేరు మీదుగా ఆ ప్లేసెస్ని మనం ఏమంటామంటే రామ్సార్ సైట్స్ అని పిలుస్తూ ఉంటాం.